రాజు వైఎస్ జగన్ ఇప్పుడే బంగారుపాలెంలో ఉన్న మార్కెట్ యార్డుకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆంక్షలతో షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఆయనకు పర్యటనకు అనుమతి ఉంది. బట్ ఎక్కడా కూడా పోలీసుల ఆంక్షలను వైసీపీ క్యాడర్ లెక్క చేయట్లేదు అని అర్థమవుతోంది. ఏం జరుగుతోంది అంటే కొద్దిసేపటి క్రితమే బంగారుపాలెంకి జగన్ చేరుకున్నాడు. ఎలిఫాడ్ వద్ద వైసీపీ ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వస్తున్నారు. జగన్ను చూసేందుకు జగన్తో మాట్లాడే ప్రయత్నము చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే జగన్ పర్యటనలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నా ప్రస్తుతం అయితే పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున ఇప్పటికే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున మామిడికాయ సాగు చేసిన రైతులు కూడా ఇప్పటికీ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా మామిడి రైతుల కష్టాలేంటి, అసలు మామిడి రైతులకు ఈసారి ఎందుకు గిట్టుబాటు ధర లభించలేకపోయింది, ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందిందనే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ దగ్గరికి మరి కొద్దిసేపట్లోనే జగన్ రాబోతున్నాడు. జగన్ వచ్చిన తర్వాత నేరుగా మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ ఏడాది మరి 2 వారాల్లో సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో జగన్ పర్యటన జిల్లాలో ఉత్కంఠగా మారింది. పోలీసులు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేవలం 500 మంది రైతులను మాత్రమే జగన్ కలవాలని చెప్పేసి వైసీపీ నేతలకు అనుమతి ఇచ్చారు. కేవలం ఎలిఫాడ్ దగ్గర 30 మంది ముఖ్య నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చిన పరిస్థితి. అయితే ఇవేమీ లెక్క చేయకుండానే పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ అయితే ఇక్కడికి చేరుకుంది. జగన్ని చూసేందుకు దాదాపుగా హైవేపై బెంగళూరు తిరుపతి బెంగళూరు హైవేపై పెద్ద ఎత్తున 12 చోట్ల చెక్ పోస్టులు పెట్టారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతించిన పరిస్థితి. అయితే జగన్ను చూసేందుకు ఉదయం నుంచి కూడా బైకుల్లో వచ్చినటువంటి చాలామంది కార్యకర్తలు రైతులు ఏదైతే మెయిన్ రోడ్లో వస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి వేరే ప్రాంతాల నుంచి గ్రామాలను చుట్టువేసి ఎట్టకేలకైతే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్ ఇక్కడ వచ్చిన తర్వాత మీడియాను కూడా అడ్రస్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా జగన్ పర్యటన వస్తుంది. జగన్ రావడం ఖాయం, రైతులతో మాట్లాడడం ఖాయమని ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు చెప్పారు. కాబట్టి అదే రకంగానే పెద్ద ఎత్తున రైతులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 1000 మంది పోలీసులు జగన్ పర్యటనలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అపశృతి జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసు యంత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రము జగన్ పర్యటనను తప్పుపడుతున్న పరిస్థితి. జగన్కి ఏం తెలుసు అని ఇక్కడికి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే జగన్ పర్యటన కొనసాగిపోతుంది. జగన్ పర్యటన ఉత్కంఠంగా ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే జగన్ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మామిడి రైతులతో కూడా ముఖాముఖి నిర్వహిస్తారు. రైట్ రాజు.